గౌరవనీయులు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జిల్లా మరియు అన్ని స్థాయిల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఇంకా డప్పులు బంద్ చేయాలి. మనోళ్ళు ఎవడన్నా ఎవడన్నా మోపాయన ఇంకెవడు ఉన్నారా లేరా? మొట్టమొదటగా మహబూబ్ నగర్ జిల్లాలో మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 14లో 13 మందిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తా ఉన్నాను. మీరు మమ్మల్ని వట్టిగానే గెలిపియలే, చాలా పెద్ద ఆశతోని మీకు మంచి జరగాలని, ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి గొప్ప కోరికతోని మీరు మమ్మల్ని గెలిపించినారు. దాన్ని 100కు 100% మీ బిడ్డలుగా మేము నెరవేర్చాలి. మీరిచ్చిన కర్తవ్యం ఏమాత్రం తడబడకుండా, తొట్టుబాటు లేకుండా మేము నిర్వహించాలి. మా మీద అంత పెద్ద బరువు బాధ్యత ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే అన్ని పార్టీలు వస్తాయి, అందరు మాట్లాడతారు. పోయినసారి ఇక్కడ మహబూబ్ నగర్ అక్కడ టౌన్లో శ్రీనివాస్ గౌడ్ గారి ఎలక్షన్ సభ జరిగితే నేను వచ్చిన. అప్పుడు కూడా ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పిండ్రు. నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉండే. శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పిన, శ్రీనివాస్ నువ్వు దగ్గర దగ్గర 40-50 వేల మేయాడుతో గెలుస్తున్నావు, రిపోర్ట్ ఉంది, నీ ప్రచారం నువ్వు చేసుకో, ఎవరి మాట కూడా పట్టకొని నేను చెప్పిన. ఆయన 50,000 పైచిలతో గెలిచిండు. నేను అనుకున్న దానికంటే ఇంకో 5-6 వేల ఓట్లు ఎక్కువతో గెలిచిండు. ఇవాళ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నా దగ్గర రిపోర్ట్ ఉంది. మన్నే శ్రీనివాసరెడ్డి మన పార్లమెంట్ అభ్యర్థి 2.5 నుంచి 3 లక్షల మధ్య మెజార్టీతో గెలిచిపోతా ఉండు. అందులో ఎవ్వరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సందర్భం ఏంటంటే ఎలక్షన్ రాగానే గాలి గాలి గత్తర గత్తర లొల్లి లొల్లి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నేను మహబూబ్ నగర్ వచ్చిన, ఇంకా చాలా నియోజకవర్గాలు కూడా పోయినా. నేను జడ్చర్లకు పోయినా, వనపర్తికి పోయినా, గద్వాల పోయినా, అంతటికి పోయినాం. నేను ఇవ్వాలని తిట్టలే, ఒకటో రెండో మాటలు అన్నం తప్ప ఇవ్వాలని తిట్టలే.